నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. పాక్ అణ్వాయుధాలు సేఫ్గా ఉన్నాయా? అంతర్జాతీయ అణు సంస్థ పర్యవేక్షణ చేయాలన్న రాజ్నాథ్. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ. ఫీజు రియంబర్స్మెంట్స్ చెల్లించాలని డిమాండ్. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరం ఘాట్కు పోటెత్తిన భక్తజనం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 19 ప్రాజెక్టులకు 33,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నకిలీ ఆధార్ కార్డుతో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ ఆర్టీసీ కండక్టర్ యత్నించాడు. అతనిని అబ్దుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పూర్లో నకిలీ డాక్యుమెంట్స్తో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి వెళ్లారు. నకిలీ ఆధార్ కార్డు అని గుర్తించి వారిని పట్టుకుని సబ్ రిజిస్ట్రార్ పిఎస్లో అప్పగించారు. సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చంపాపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ కోసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కుర్వ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నకిలీ ఆధార్ కార్డుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆర్టీసీ కండక్టర్ బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఏదైతే అక్రమంగా కూడా నకిలీ ఆధార్ కార్డు తోటి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళిన భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారిని ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు తోటి కేసు అయితే నమోదు చేసి పోలీసులు అయితే ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే నిందితులు చంపాపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ కోసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కుర్వ శ్రీనివాసులుగా ఇప్పటికే గుర్తించారు. అయితే వీరు గతంలో కూడా నకిలీ ఆధార్ కార్డులతో కూడా హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ నేపథ్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనితీరును పరిశీలించారు. ఏపీ బిల్డింగ్ అందరూ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ న్యాక్ అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్న ఇంజనీర్ విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 60,500 కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ని చక్కగా తీసుకువెళ్ళి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే #1 ఇన్స్టిట్యూట్గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినా కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్
రెండో తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి. వరంగల్ రామప్ప దేవాలయానికి వచ్చిన సుందరీమణుల కాళ్లు తెలంగాణ మహిళతో కడిగించడం యావత్ తెలంగాణ మహిళా జాతిని అవమానించడమేనని, అంతగా సుందరీమణులను గౌరవించాలనుకుంటే ఇద్దరు మంత్రులతో కాళ్లు కడిగించాల్సిందని, వీర వనితలకు పురిటిగడ్డ అయిన వరంగల్ వేదికగా రేవంత్ మహిళలను అవమానించాడని, పాలన చేతకాక కేసీఆర్పై రేవంత్ విమర్శలు చేస్తున్నాడన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పల్వాయి స్రవంతితో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏదైతే వరంగల్ ఆలయానికి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ తెలంగాణకు చెందినటువంటి మహిళలతో ఆ ప్రపంచ సుందరిమణులకు కాళ్ళు కడిగించడాన్ని ఇటు తీవ్రంగా తప్పుపట్టారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి గారు ఉన్నారు. తెలుసుకుందాం. మేము ఎట్లా చూస్తారు ఇప్పుడు తెలంగాణ మహిళలతోని ఈ ప్రపంచ సుందరిమణులను కాళ్ళు కడిగించారు రేవంత్ రెడ్డి, దాన్ని ఎట్లా చూస్తారు? ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ కూడా ఆడబడుచులు ఎవరి కాళ్ళు ముట్టుకునే సాంప్రదాయం మన దగ్గర లేదు. కాళ్ళు గడిగితే ఎప్పుడైనా పురుషులు గడిగినారు, అల్లుని కాళ్ళు గడిగినా మామ గడిగిండు, లేకపోతే ఇంటికి అల్లుడు మొదటిసారి వచ్చిండు అంటే బావమరిది గడుగుతారు. కానీ ఇదెక్కడ సాంప్రదాయము? ఆడోళ్ళతోటి మీరు మహిళా సుందరిమణులు వాళ్ళేమన్నా పోనీ ఋషులా, గురువులా, వాళ్ళ దైవాలా ఏంది? ఎందుకు వాళ్ళ కాళ్ళు గడించి వాళ్ళకి సత్కారం చేయాల్సింది ఏముంది? అవసరం ఏమన్నా ఉందా? అది మీరు ఏం చూపిస్తున్నారు అంటే మాది ఇంకా ఎంత మేము దిగజారిపోయినామంటే మీరు వచ్చిండ్రు మీకు దాసోహం అంటూ మేము కాళ్ళు గడుగుతున్నామని చూపిస్తున్నారా, ఇదే మా సాంప్రదాయం అని చూపిస్తున్నారా అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు రాచరిక పాలన కేసీఆర్ది అంటూ అనేక సార్లు ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఇప్పుడు అదే రాచరిక పాలన ఇటు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు మీరు దీనిలో? ఖచ్చితంగా ఈరోజు ఎట్లా ఉందంటే ఇది నేనే రాజుని అని చెప్పి చూపించుకోవాలన్న తాపత్రయం, తపన కనపడుతుంది ఈ అధికార పాలనలో తప్పించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ప్రజాపాలన అన్నదైతే ఎక్కడ కూడా కనపడతలేదు. ప్రజల కష్ట సుఖాలు మీకు అర్థమవుతున్నాయా? ప్రజల నుంచి ప్రభుత్వం దగ్గరుందా, దూరం ఉందా అన్నది కూడా మీరు ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళు చేసే చర్యలు తీసుకొస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి అంటే ఉద్యోగులకు అయితే నూతనంగా వచ్చిన ఉద్యోగులకు, ఇంజనీర్లకు పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చేశారు. అధికారులు అంటే ఇంజనీరింగ్ అధికారులు ఎవరైనా కానీ రాజకీయ నాయకుల మాట లేని ప్రాజెక్టులు కడితే కాళేశ్వరంలో కూలిపోతుంది, అదే నిదర్శనం. ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కూడా రాజకీయ నాయకుల మాటలు వినొద్దు అని చెప్పేసి దాన్ని ఎట్లా చూస్తారు? ముందు మీకు ఇంజనీర్లకు చెప్పడానికి ఏముందో ముందు ఒకసారి మీరు చెప్పండి మీ సబ్జెక్టు. మీరు కాళేశ్వరం గురించి మాట్లాడే ముందు కాళేశ్వరంలో 23 కాంపోనెంట్లు ఉన్నాయి. దానిలో మేడిగడ్డ ఒక కాంపోనెంటు. పెద్ద డ్యాములు కట్టిన దగ్గర డ్యాముల్లో క్రాకులు రావడం, ఇవన్నీ రావడం, దానికి ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలి, దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ఒక శాండ్ డ్యామ్ అంటే మట్టి మీద కట్టింది దాన్ని. సో కుంగింది, తప్పు జరగలేదని బీఆర్ఎస్ పార్టీ కూడా అంటలేదు. మరి మీరు జరిగింది అని ఏం చేస్తున్నారు? ఏడాదిన్నరైంది. మరి దాన్ని ఎందుకు రెక్టిఫై చేస్తలేరు? ఎందుకంటే రెక్టిఫికేషన్ చేయాల్సింది కట్టిన వ్యక్తి, ఆ కాంట్రాక్టర్ మీ దగ్గరనే ఉన్నాడు. ఎందుకు చేపిస్తలేరు? అంటే పూర్తి కూలిన తర్వాత చూడండి కూలింది అని చెప్పాలనుకుంటున్నారా? ప్రజాధనం కాదా ఇది? ప్రజాధనం, అయ్యో మీరు ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రు, మీరు కట్టిండ్రు అని 23 కాంపోనెంట్లు 22 కాంపోనెంట్లు బాగానే ఉన్నాయి. ఒక్క కాంపోనెంట్లో 2 దాంట్లో పిల్లర్లకు వచ్చింది డ్యామేజ్, రాలేదు అని మేము కూడా అంటలేం. కానీ వచ్చినప్పుడు మీరు ఎందుకు రెక్టిఫికేషన్ చేస్తలేరు? దాని కరెక్షన్ ఎందుకు చేస్తలేరు? ఇంజనీర్లు లేరా? కట్టిన కాంట్రాక్టర్ మీ దగ్గర లేడా? ఏం లేడు. కేసీఆర్ హెలికాప్టర్లో తిరుగుతూ ఇక చూసిన స్పాట్లు, నచ్చిన స్పాట్లలో ఇక్కడే దానికి సంబంధించిన కాంపోనెంట్లు కట్టాలని సూచించారు. దానివల్ల ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే ఆడలేక మధ్యల మీద పెట్టిండంటే ఎవరో. అట్లనే ఉంది ప్రభుత్వం సంగతి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి క్లియరెన్స్లు ఎన్ని కావాలి? క్లియరెన్స్లు కావాలంటే అయ్యో వీళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది అని క్లియరెన్స్లు ఇయ్యరు. క్లియరెన్స్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ మిగతావి కానీ ఇవ్వడానికి ఒక సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. ఈ టిక్ బాక్స్లన్నీ పెట్టేస్తారు. ఈ క్రైటీరియా సూట్ అయిందా లేదా అన్న తర్వాత ప్రాజెక్టుల క్లియరెన్స్లు వస్తే అప్పుడు కడతారు. ఇది చిన్నపిల్లలకి చెప్తుండ్రా, ఎవరికి చెప్తుండ్రో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఆయన హెలికాప్టర్లో చూసి అని అంటే మీరు ఇప్పుడు అందరు మా హెలికాప్టర్ లేదు, మేము ఇంట్లోకి వెళ్ళి హైదరాబాద్లోకైనా బయలుదేరాం, మేము హెలికాప్టర్ ఎక్కుతున్నాం కాబట్టి దాన్ని తీసి వీళ్ళ మీద రుద్దుతుండ్రా, నాకు అర్థం కాలేదు. ఈ 16 నెలల పాలనలో కూడా ఇటు కేసీఆర్ పైన విమర్శలు చేయడం తప్పించి అటు రేవంత్ రెడ్డి పెద్దగా చేసింది ఏమీ లేదంటూ కూడా ఇటు మీరు అంటే విమర్శిస్తున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలను మేము అమలు చేసినాము, దాంతోపాటు కూడా కొత్త ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నాము. ఆ సుందరి పోటీల ద్వారా ఇటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే ఈ సుందరి మండల పోటీలు. దీన్ని కూడా బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అంటారు. దాన్ని ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వశ్చన్, ఈ సుందరి మండల పోటీలతోటి ఎటువంటి పెట్టుబడులు వస్తాయని నేను అడుగుతున్నా. ఈ ఫార్ములా పర్యాటక అభివృద్ధి చేయడానికి మీకు సుందరి మండల పోటీలు అవసరం లేదు.
ఎన్విరాన్మెంటల్ అండ్ టూరిజం ప్రమోషన్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. ఈరోజు ఈ సుందరిమన్లు వచ్చినంత మాత్రాన హైదరాబాద్ రాష్ట్రం ఎవరికి తెలియంది కాదు, తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ టూరిజం మ్యాప్ మీద లేనిది కాదు. ఈరోజు మీరు ఎందుకు చేస్తుండ్రు అంటే ₹1,00,000 ఒక ప్లేట్ భోజనం అమ్మితే సుందరిమన్లుగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని నేను అడుగుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీరు 6 గ్యారెంటీలు అమలు చేసినా అన్నారు, మరి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి చెప్పండి మేము ఈ 6 గ్యారెంటీలు చేసినామని, లబ్ధిదారుల లిస్టు తీసుకురండి. గవెందుకు చేస్తలేరు? ఈ అందాల పోటీల ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారం మోపడం, ఇటు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాచరిక పోకడను ఇంకా చూపెట్టుకోవడమే తప్ప దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనము లేదంటూ అంటున్నారు ఇటు పాల్వాయి శ్రవంతి. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ నూతన ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు కలిసి ప్రారంభించారు. అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. ఇటీవల కాలంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో హుస్నాబాద్ బస్టాండ్ను ₹2 కోట్ల ఆధునీకరించారని లింగమూర్తి తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్ నుండి దూర ప్రాంతాలకు బస్ సర్వీసులను ప్రారంభించడానికి ఆలోచిస్తున్నామన్నారు. డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని, ఒకప్పుడు నష్టాల్లో ఉన్న డిపో ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆర్టీసీ కార్మికులు, నాయకులు అందరి సమక్షంలో మన హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మన హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత. ఈ మధ్యనే హుస్నాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి 30-40 సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివర్యులు, కలెక్టర్ గారు, వాళ్ళ ఆర్ఎం గారు వాళ్ళంతా వచ్చారు, ఓపెన్ చేయడం జరిగింది. హుస్నాబాద్ నుండి ఇప్పుడు యాదగిరిగుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి, లేట్ చేస్తే యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా హుస్నాబాద్ నుంచి యాదగిరిగుట్టకు, ఇంకా ఫ్యూచర్లో హుస్నాబాద్ నుంచి కాళేశ్వరం, హుస్నాబాద్ నుంచి షిరిడీకి, హుస్నాబాద్ నుంచి హైదరాబాద్కు, హుస్నాబాద్ నుంచి తిరుపతికి, ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కలెక్షన్ రావాలి. ఒకప్పుడు కష్టాలలో ఈ బస్ డిపో ఉండే, కానీ మనందరి ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని రెండో రోజు కూడా సిట్ విచారిస్తోంది. సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ని సిట్ కస్టడీకి తీసుకుంది. శ్రీధర్ రెడ్డిని 3 రోజుల పాటు, దిలీప్ను 1 రోజు సిట్ ప్రశ్నించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వివాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. గత ప్రభుత్వంలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం రేవంత్ సహకారంతో ₹76 కోట్లతో రాజరాజేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే బంద్లకు పిలుపునిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ న్యాయవాదుల సమక్షంలో 2 మహిళలు పెళ్లి చేసుకున్నారు. తమకు పురుషులు అంటే ఇష్టం లేదని 3 ఏళ్ల నుండి కలిసి ఉంటున్నామని మహిళలు చెబుతున్నారు. బదాయు కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని 2 మహిళలు పెళ్లి చేసుకున్నారు. इधर मुंह करके खड़े हो जाइए, इधर मुंह करिए दोनों लोग। अभी बोल रही है अरे खन गई भैया रात में पैर छू के आशीर्वाद। क्या बात है, रूल खुद बनाएंगे, भगवान के हाथ जोड़। तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं, इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके। ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.